రాజు లేచినావా? ఓయ్ రాజు లేచినావా? ఇంత మనిషి అయినా వీడు అసలు ఏంది రాజు కాలు మీద కాలేసుకొని అనుకున్నావు? పద ఇతాని పోవా? దున్న బదులా బలిసి అంటున్నాను ఇంట్లో. నీకేమర్థమవుతుంది పరిస్థితి? అయ్యో ఏమైంది సరస్వతి? ఈఎంఐలో ఫ్రిడ్జ్ తీసుకున్నావు, వాషింగ్ మిషన్ తీసుకున్నావు, టీవీ తీసుకున్నావు, అన్ని తీసుకున్నావు. ఇప్పుడు ఈఎంఐ కట్టమంటే అస్సలుగా కడతారు. కరెంట్ బిల్లు వచ్చి కరెంట్ వీకేసిపోయింది. ఇప్పుడు కరెంట్ కూడా దర్జా ఎట్లా పడుకుంటున్నావు నాకు అర్థం కాదు. మనిషివేనాడు అసలు? నువ్వు టెన్షన్ పడకుండా టెన్షన్ ఉంటా ప్లీజ్. మొగను ఏమన్నా అర్థమైతే ఇంత పెళ్ళామున్నా ఆలోచిస్తున్నావు నువ్వు? ఈఎంఐ అంటే ఏంటో తెలుసా? ఎంఏ మంత్లీ ఇన్స్టాల్మెంట్. చిల్ సరస్వతి. ఏంటి చిల్లా? ఇదంతా చిల్లే కనిపిస్తుంది. గింత పెద్ద వ్యవహారము, గింత పెద్ద సంసారం పట్టుకొని చిల్లా. మొన్న కరెంట్ తీసేస్తే ఇంట్లో కూరగాయలు ఫ్రిడ్జ్ మొత్తం ఖరాబ్ అయినాయి. పోయిన వారం చేసిన కూరగాయలు అన్ని ఖరాబ్ అయినాయి తెలుసా నీకు? ఈ పొట్టి మొక్క పని ఇచ్చి నాకు కండగట్టిరు మా వాళ్ళు. నా బతుకంతా ఆగం చేస్తున్నావు నువ్వు తెలుసా? చీని అబ్బాయి ఫ్రెండ్ కార్డ్ మీద ఈఎంఐ తీసుకుంటే రాజుగారు నా పేరు మీద ఈఎంఐ తీసుకున్నాడు. కట్టమంటే కడతలేడు. వాళ్ళేమో నాకు ఫోన్ చేస్తారు. కట్టలేదు పైసలు ఫోన్ చేయడం. ఎవరేం చేస్తారో చెయ్యని నాకుంది బేటే నా పని నా పాట గుంజేస్తది నీ ఆత్మని ఒక్క లైన్ తోని దింపేస్తా బాధని మళ్ళీ అవుతాను పని పోవాలంటే ముందుకు నేను చేస్తే దెంగే. హలో, అరే నీ ఈఎంఐ ఎప్పుడు కడతావురా? అరే నీ మంత్లో కట్టేసారా? నువ్వు టెన్షన్ పెట్టకు, నువ్వు టెన్షన్ తీసుకోకు. ఏంటి టెన్షన్ పడక? ఏంటిరా టెన్షన్ పడకు? నా పేరు మీద తీసుకున్నారా నువ్వు లోను? నేను పడాలి టెన్షన్. నువ్వు నా దోశ కట్టుకోరా? మంచిగా కడతా తీరా. అరే ఈ 4 months ఈఎంఐ ఉన్నారా? కట్టుకోరా నువ్వే. వాళ్ళేమో నాకు ఫోన్ చేసి ఇంటికి వచ్చి దండం చేస్తుర్రా. నీకు ఎందుకు ఇచ్చిండ్రా ఫోను? హలో హలో అరే మాట్లాడారే సిగ్నల్ పెట్టి మొక్కలే నువ్వే కట్టుకో నాకేంది. లోన్ ఆఫీసర్ ఇంటికి వాస్తే సరస్వతి సరస్వతి ఏమవుతున్నాను దాచుకుంటే ప్లీజ్ 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 ఈ పొట్టి మొహం చెప్పు ఏంటో నాకు పెద్ద అవసరంగా నాకు ఇచ్చి అట్ట కట్టిండు. మిస్టర్ రాజు వాళ్ళ ఇల్లు ఇదేనా? అవును ఇదే. రాజు లేడా? లేడు, పని పోయింది. అవును ఇంతకు మీరెవరు? నేను ఇంట్లో పని మనిషిని. వాడు ఈఎంఐ చక్కగా కట్టాడు, నువ్వు ఇంటికి పని మనిషిగా. ఇంకా మనకి పని మనిషి కూడా ఉందా? నీకన్నా మంచిగా సాలరీ ఇస్తాడు అవరు. మీరు? నేను ఈఎంఐ ఆఫీసర్ని. రాజు వాళ్ళ వైఫా మీరు? కాదండి, నేను ఇంట్లో పని మనిషిని. ఏడున్నాడు రాజు? 3 నెలల నుంచి ఈఎంఐ కట్టలే, అందుకే ఇంటికి వచ్చిన. ఇప్పుడు మా ఆఫీసర్లో నన్ను వెళ్తాడు. వాడు ఈఎంఐ కట్టలేడు, చేస్తలేడు. మొన్నడే అనిపించిండు రోడ్డు మీద పాడిపోయింది. వాడు 3 నెలల నుంచి చెప్పని పడ్డా. వాడి ఇల్లు ఇప్పుడు దొరికింది నాకు తెలుసా? మీరు ఎవరంటే మా ఎవరు మాట్లాడుతున్నా మా సంగతి చెప్తాము. వాడు ఎట్టి దొరకడా నాకు బిడ్డ చెప్తాము సంగతి. పెద్ద పంచాయతీ అయితే మరి లొల్లి అవుతుంది. మరి రచ్చకి ఎక్కుతారు మీరు. మా అయ్యగారిని తిట్టకని చెప్తాను. మా అయ్యగారు మస్తు మంచి ఆయనకు నా మనసు ఎవరికి లేదు తెలుసా? ఈఎంఐ పంచాయతీ. సరే సరే నేను బయట ఉన్నా, తర్వాత మాత్రం దాడుకుంటే ధైర్యం చేస్తుంది. ఎక్కువ బిజీగా పండు. సరే చెప్పు ఏంద్రా సంగతి? ఈఎంఐ కట్టలేవాట? నా కార్డు మీద ఈఎంఐ తీసుకున్నాడు, కట్టమంటే కడతలేడు. ఫోన్ చేస్తే ఫోన్ రావట్టాడు. నా పైసలు ఎప్పుడు ఇస్తాడు? వాళ్ళేమో నాకు ఫోన్ చేసి దండం చేస్తారు. ఫోన్ లావతాడు అలో 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 అంటాడేమో నాకే. లావతాడు అలో 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 అంటాడేమో నాకే. సిగ్నల్ తెలియదు, అది అంతలేదు అని అంటాడేమో నాకే. ఈ కథ చెప్పండి, ఇక నా పైసలు కావాలి. సర్పంచ్ సాబ్ ఇంటి 3 నెలలు అవుతాను. సంవత్సరం నుంచి ఈఎంఐ కడతలేడు. ఇంటికి వస్తే ఇంటికాడ ఉండడు. వాళ్ళ ఆవిడ ఏమో పని మనిషి అని చెప్తుంది. ఏం సార్ ఇది? ఒట్టు తీసుకున్న పైసలు కట్టారా? చేయరా? అసలు మేము లోన్ ఇచ్చారు వాళ్ళు మొగలు నాకే ఏమవుతుంది కాదు. నువ్వు ఇచ్చారా బాబు? అరే అది ఏంద్రా ఈఎంఐ పిచ్చి? ఈఎంఐ మొత్తం పైసలు తీసుకునే వాడేమో వచ్చి కూర్చుంటాడు ఇంటికాడ. వాడికి ఆడితే కట్ట ఉండాలి. ఈఎంఐ తీసుకుంటూ ఈఎంఐ కట్టావారా? టైం కట్టాలి. కానీ ఊళ్ళో మొత్తం ఇచ్చే పోతున్నాడా?
ఈఎంఐ కడతామని లోన్ ఆఫీసర్ వస్తే ఇంటికాడ వస్తుంటాడు తెలుగున్నారు ఏమన్నా అవునే సంగతి నీకు ఈఎంఐ ఏంది టైం వాడు వాడు ఇస్తే కట్ల ఉంటావు ఈఎంఐ వేసుకోడు కట్టు దగ్గర ఉన్నాయి నువ్వు అంటున్నావు వాడు అంటున్నాడు వాడు చెప్పేమో ఇంట్లో బాగా ఉన్నారా మీకు నీ ముఖం చెప్పుకోవాలా దానికి అప్పని చేస్తావా నువ్వు ఊరు నా ఇచ్చదిస్తున్నావారా సర్పంచ్ మాట ఇంట్లో వారు ఏమంటుండవు సర్పంచ్కి నేను ఏం చెప్పాలి నువ్వు కూడా కాదు సర్పంచ్ గారు మొన్న మీరు లోన్ తీసుకున్నారుగా అడగన్నారుగా నేను లోన్ తీసుకున్నాను నువ్వు లోన్ తీసుకున్నావు అని అడుగుతున్నాను మీరు మనమాడి మొత్తం మీ కాకుండా ఊరాలు గిట్లా గిట్లా అరే నేను ఇస్తున్నాను నీ దగ్గర కట్టకుండా ఉంటాను కదా టైంకి కడుతున్నాను నీ అమ్మాయిలు అవును లోన్ ఆఫీసర్ కడుతున్నా దానికి మామూలు అయిపోతుంది అవును కానీ సర్పంచ్ సార్ లాస్ట్ మంత్ మీరు కూడా కట్టలేదు తెలుసా ఏమో బాగా ఇచ్చిన డబ్బులు నీకు ఈ మధ్య చెప్పిన ఊరికి ఇచ్చినావు నువ్వైతే పట్టు వస్తారు ఇంటి కావాలి చెప్తాను సర్పంచ్ గారు ఈయన పొద్దున్న లేవడు దున్నపొద్దులాగా వంటాడు 10 గంటల దాకా వంటాడు ఆ పెళ్ళాం పిల్లలు ఇంట్లో ఎవ్వరు ఉన్నారని చూస్తలేడు తెలుసా ఈ ఎమ్మెల్యేలు ఏవి పడతాయి కొంటారా చెప్పు ఫ్రిడ్జ్ కొన్నాడు ఫ్రిడ్జ్ చేసిండు ఆ కరెంట్ కట్టాలి కరెంట్ కట్టకపోతే కరెంట్ తీసేసిండు వారం తెచ్చిన కూరగాయలు ఖరాబ్ అయినాయి గాలికి తింటాడు ఉత్తాను పంటాడు పందిలా కూర్చుంటాడు ఇంట్లో అంతే ఏం లేదు బతికిలేదు భరోసా లేదు ఏమనంటే ఈఎంఐ పిచ్చి ఎవరి కొరక ఈఎంఐ కట్టకపోతే గుద్దమే అన్నారా మీరే చెప్పండి ఆయనకి ఆడదానికి ఇట్లా అనుకునేది పొద్దున్న దాకా ఆయింపులు తీసుకుంటా ఈ పొట్టి మొండ కొడుకు నాకు ఇచ్చి అనవసరంగా గంట కట్టారు వీని పొట్టి మొహలో చెప్పు కష్టం లేదు పని లేదు ఏం లేదు ఎవరి కొరికి ఇదంతా విన్నవాడే బాగా ఏమంటున్నావు ఏ ఒరకు పొట్టి మొక్క పడ నువ్వు నాకంటే పొడుగున్నావు ఉన్నాను మరి అందుకనే నేర్చుకున్నా ఈయన అడగండి కడతాడా కట్టడం ఏం ముచ్చట నడుచుకోండి జరా విన్నవాడు ఏమంటున్నావు సరే సర్పంచ్ సార్ నేనైతే చెప్తే మంచిగా చెప్తే చేయండి తర్వాత మీ ఇష్టం మీరేమన్నా చెప్పించుకోకూడదా చెప్పించుకోకూడదు టైం అయింది అంతే సార్ సర్పంచ్ సార్ నాకు 10 రోజులు టైం అయింది అసలు అట్టపోయింది అనుకో చెప్పుతో కొట్టాను నన్ను సరేనా నేను దానికి రెడీ బాగా చెప్పింది బాగుంది అలాగే వేయండి మిస్టర్ రాజు ఈ 10 days లాగా మీరు ఈఎంఐ కట్టకపోయారు అనుకో ఈఎంఐ ఏమేమి వస్తువులు కొన్న ఫ్రిడ్జ్ టీవీ మొత్తం ఇల్లు మొత్తం సహా సీల్ చేసి వెళ్ళిపోతే చెప్తున్నా ఖచ్చితంగా ఈ 10 days లో పట్టిపోవాలి లేకపోతే మంచిగా ఉండదు చెప్తున్నా నీకు ముందే ఆఫీసర్ వాడు కట్టేస్తాడు 10 కట్టేస్తాడు అరే మామూలు 10 మంది కట్టేసాయి తీసుకున్నప్పుడు ఇచ్చేసేయాలి టైంకి సరే ఆఫీసర్ ఉండరా ఇట్లా పోతున్నాడు అదే రాజు నేను కూడా ఈఎంఐలా ఐఫోన్ తీసుకోవాలనుకుంటారు ఏమంటావు అరే అంతేనా అరనే ఉన్నదా మొన్ననే సాయానికి ఐఫోన్ కొనిచ్చిన ఈఎంఐలా నీ కొనియానా నేను ఉన్నదా నీకు టెన్షన్ పడకు అవునా అడు ఈఎంఐ తీసుకుంది ఐఫోన్ మరి నాకేమో అరే మామ అమెరికా నుంచి తెచ్చిందని చెప్పిండు అలాంటి ఉట్టిపుచ్చాడ్రా అరే వాడు మీలకన్నా నా దగ్గరకు వచ్చి బతిమాలేనురా అందుకే వానికి ఈఎంఐ ఐఫోన్ కొనిచ్చిన అవునా నీ బొంగుతి ఈఎంఐ ఫోన్ వద్దా కావాలి సరే నీ సివిల్ చూపి అరే నీ సివిల్ స్కోర్ 300 ఉందిరా నీకు రాదురా ఇప్పుడు ఏంది నేను ఎప్పుడు లోన్ తీసుకోలేగా అరే నాకు తెలుసురా నువ్వు తీసుకోలే అని మొన్న నాకు ఫోన్ చెప్పి నేను తీసుకున్నా 10,000 ఆ పైసలతో ఫ్రిడ్జ్ కొన్నా అని నీకు తెలియదు ముచ్చాడా అందుకే నీ సివిల్ స్కోర్ 300 ఉంది ఇవాళ రేపు మీ ఇంటికి కూడా లోన్ ఆఫర్స్ వస్తారు చూసుకో మరి హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈఎంఐ లోన్ తీసుకొని బాధపడకుర్రి నువ్వు బాధపడకుర్రి మీ ఇంట్లో బాధ పెట్టకుర్రి ఈఎంఐ తీసుకునే ముందు ఒకసారి ఆలోచించండి చిన్న విషయమే కానీ కొంచెం ఆలోచించి తీసుకోండి డబ్బులు ఎవరికి ఊరికే రావు ఇది ముచ్చట వీడియో నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే గాయ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి